నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాళేశ్వరం అనే గొలుసుగట్టు ప్రాజెక్టులో జరిగిందని చెబుతున్న అవినీతి అక్రమాల అంశంపై విచారించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సీబీఐకి కేసు అప్పగించాలని తీర్మానించింది. రేపో మాపో సీబీఐకి లేఖ కూడా రాసే అవకాశం ఉందంటున్నారు. అయితే కాళేశ్వరంలో కేవలం ఒకటో రెండో పిల్లర్లు కూలాయని, దానికే 1,00,000 కోట్లు పోయాయని రాద్ధాంతం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ను బీఆర్ఎస్ ను ఆ రెండు పార్టీలు కలిసే టార్గెట్ చేశాయని ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు ఎన్నో రోజులుగా ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నా ఇంతకాలం ఎందుకు నాంచారని రేవంత్ సర్కార్ వైఖరిని విమర్శిస్తున్నారు. ఆఖరికు సీబీఐ ఇందులో ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, విచారణకు ఎంతకాలం పట్టే అవకాశం ఉంది, అలాగే ప్రాజెక్టు పైన ఇప్పటికే ఎన్నో అపోహలు ఇవన్నీ కూడా నెలకొన్నాయి. మరి ఈ నేపథ్యంలో కాగ్ వంటి సంస్థలు ఇచ్చిన రిపోర్టుల మీద ఆధారపడి సీబీఐ విచారణ కొనసాగిస్తుందా లేక మళ్ళీ మొదటి నుంచి విచారిస్తుందా? అదే జరిగితే ఎంతకాలం పడుతుంది? ఈలోపు రాజకీయంగా ఎలాంటి ఈక్వేషన్స్ కు దారితీసే ప్రమాదం ఉంది? దీనిపైన చర్చిద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు బొమ్మర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ నాయకులు. మరి కాసేపట్లో ఎండి నుమాన్ గారు, ఏఐసిసి కోఆర్డినేటర్ మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, ముందుగా డాక్టర్ పివి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే పివి రెడ్డి గారు. ఏంటి ఆ ఇద్దరు ఒకటే అని మూడు పార్టీలు కూడా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ క్వశ్చన్ ఇప్పుడు మీకు వస్తుంది అండ్ బీఆర్ఎస్ బొమ్మ రామూర్తి గారికి కూడా వస్తుంది. మరి ఎవరు ఒకటి, ఎవరు ఏం చేస్తున్నారు కాళేశ్వరం విషయంలో? రెడ్డి గారు. ముందుగా మీకు అలాగే ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి, రామ్మూర్తి అన్నకి నమస్కారం. ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టు మీద రెండు విషయాలు యాక్చువల్గా ముఖ్యమైనది ఏంటంటే రెండు విషయాలు చర్చించుకోవాలి. ఒకటి అవినీతి అక్రమాలు జరిగినట్టుగా, రెండవది నిర్మాణ లోపాల గురించి. రెండు విషయాల మీద చర్చ జరుగుతుంది కూడా. ఒకటి ఏంటంటే ముందు నుంచి చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ ప్రాజెక్టు లొకేషన్ మార్చడమే పెద్ద సమస్యగా మారిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి పొత్తుకుంటా ఉంది. అప్పటి నుంచి వాళ్ళ అధికారం రావడానికి కూడా కాళేశ్వర ప్రాజెక్టు తీసుకున్నారు. కాళేశ్వర ప్రాజెక్టు మీద జరిగిన అవినీతి అక్రమాలు కానీ నిర్మాణ లోపాలు కానీ 1,00,000 కోట్లు ఎవరు తిన్నారు, దొంగలు ఎవరు, దోపిడీ చేసింది ఎవరు, తిన్నది ఎవరని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ముందుగా నుంచి డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ట్యాగ్ లైన్ మనకు తెలుసు, నీళ్లు నిధులు ఉద్యోగాలు అని చెప్పి. ఆ నీళ్ల కోసం మనం ఎంత కష్టపడదామంటే ఇటువైపు కృష్ణా నీళ్లు కానీ ఇంకొక సైడు గోదావరి పోతున్నా కూడా ప్రాజెక్టులు కట్టలేని పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలు అమలేని పరిస్థితి. కానీ ఈ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్ట్ తీసుకొచ్చింది ఎక్కడి నుంచి? కమిడియట్ నుంచి. ముందు నుంచి అక్కడ లొకేషన్ అది బాగుంది, 205 టీఎంసీల వాటరు అవైలబుల్గా ఉందని చెప్పి అన్ని పర్మిషన్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. చెప్పాలంటే దానికి ఒక 7,000 కోట్లు కూడా ఖర్చు పెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం దానికోసమని. కానీ కాళేశ్వర ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ వచ్చిన తర్వాత లొకేషన్ మార్చి తమ్మిడియట్టి నుంచి ఏది మేడిగడ్డ కానీ సుందీల కానీ అన్నారం కానీ తీసుకొచ్చారు. అక్కడ నుండి మొదలైంది. ఇంజనీర్స్ అంతా కూడా అందరు చెప్పినా కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి అది కాదు కట్టొద్దు అని చెప్పినా కూడా దాన్ని మార్చి మరి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ జరిగినంత ఏంది బాగానే ఉంది, కట్టిందంత బాగానే ఉంది, అందరు చూస్తున్నారు. డెఫినెట్ గా 1,00,00,000 కోటి ఎకరాల మాగానే అవుతుందని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే తొందరపాటుగా ఇష్టానురీతిగా ఎవరికి పడితే వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చి ఫటాఫట్ ఫాస్ట్ గా చేయాలని ఒక ఆలోచనతోటి ఏదో మేము కొత్తగా హిస్టరీ రికార్డ్ ఏమన్నా క్రియేట్ చేయాలని అనుకొని దాన్ని తీసుకొచ్చి మరి ఇష్టానుసారంగా కట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఆ కట్టిన ఇమ్మీడియట్ గా 2-3 నెలలకే మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగిన మాట వాస్తవం. సో అక్కడి నుంచి మొదలైంది అంతా కూడా. అంటే కాళేశ్వర ప్రాజెక్ట్ అయినా టోటల్ ప్రాజెక్టా, లేకపోతే మేడిగడ్డ సుందీల అన్నారం మీద ఏదైతే ఖర్చు పెట్టిన 10,000 కోట్ల రూపాయల 1,00,000 కోట్ల మీద చర్చ జరగాలన్నా ఓన్లీ 10,000 కోట్ల మీద చర్చ జరగాలనేది మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. దగ్గర 20 నెలలు పట్టింది దాని మీద. అంటే టోటల్ గా దర్యాప్తు చేసి 20 నెలల కాలంలో ఈ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే ఒకటి ఏంటంటే ఆ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడైతే ఖర్చు పెట్టారో మేడిగడ్డ కానీ సుందీల కానీ అన్నారం మీద టోటల్ ప్రాజెక్టు 94,000 కోట్ల రూపాయలు. కొంతమంది 1,00,000 కోట్లు అని చెప్పారు. సరే మనం 94,000 కోట్లు తీసుకుందాం, ఎందుకంటే కాగు కూడా చెప్పింది కాబట్టి. సో అన్ని కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు మీద 10,000 కోట్ల రూపాయల మీద ఎందుకు ఈ దర్యాప్తు జరుగుతా ఉంది అనేది ప్రశ్న ముఖ్యమైనది. భారతీయ జనతా పార్టీ అందుకని ముందు నుంచి కూడా
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదు, చేయలేదు కూడా. ఈ దర్యాప్తు నివేదిక రిపోర్ట్ రావడానికి 20 నెలల కాలం పడితే మీరు ఎన్నుకున్న దోషులు, దొంగలు, దోపిడిదారులు ఎవరు దోచుకున్నారో వాళ్ళని ఎన్ని రోజుల్లో జైలు పెడతారనేది కూడా ప్రశ్నార్థకం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. సో దానికోసం అనేసి భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా అంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మిగతా వాళ్ళు కూడా మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ దీని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే టోటల్ గా దాని మీద కాళేశ్వరం మీద చర్చ జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి పంపించే అవకాశాలు ఉంటాయి. ఆ 1,00,000 కోట్లు ఎట్లా కక్కిస్తా అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు అన్నారు. పలు మీటింగ్లు అన్నాడు. ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో డెఫినెట్ గా కక్కిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పంచుతామని చెప్పారు. అది మాకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, వీళ్ళు చేసే దర్యాప్తు మీద నమ్మకం లేకనే భారతీయ జనతా పార్టీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వేస్తేనే మొత్తం వెనకాల ఉన్న మీ కోరిక కూడా అదే కదా రెడ్డి గారు, మీ కోరిక కూడా ఏంటి? ఎంత ఎవరు తిన్నారో వాళ్ళ నుంచి కక్కించాలని అనుకుంటున్నారు. సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అంటుంది. ఓకే, వాళ్ళు చేసే వరకు కూడా మనం వెయిట్ చేయాలి కదా, చూడాలి కదా. కక్కించకపోతే అప్పుడు మీరు రంగంలోకి దిగాలి కదా. మేము నిన్నటి రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ మేము ఎంత డిమాండ్ చేసినా కూడా పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం కారణం ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా చీకటి ఒప్పందాలు జరిగినాయా, ఏమన్నా వాళ్ళ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అది బయట పెట్టాలి. 20 నెలల కాలం దర్యాప్తు చేయడానికి 20 నెలల కాలం పడితే డెఫినెట్ గా మరి ఏదో జరిగి ఉండాలి కదా. ఎందుకు ముందు బయట పెట్టలేదు? ఎందుకు ఆపి 4-5 సార్లు ఎక్స్టెండ్ చేసి మరి కమిషన్ దర్యాప్తు ఎందుకు చేసింది? దాని మీద కూడా చీకటి ఒప్పందాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు చేశారు అనేది మాకు అనుమానం. ఎందుకు డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇస్తేనే ట్రాన్స్పరెంట్ గా రిపోర్ట్ వస్తుంది. దాని వెనకాల ఎవరున్నారో. ఎందుకు చెప్తున్నా అంటే అవినీతి ఎక్కడ జరిగిందంటే చెప్తున్నాను. నా 3 ఇంజనీర్లు, ఒక చీఫ్ ఇంజనీరు, ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఇంకొక సిఇఓ, ఎస్ఈఓ ఎవరు దొరికారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఏసీబీ ఎంక్వైరీలో 1,000 కోట్ల రూపాయలు దొరికినాయి. ఆ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ప్రాజెక్ట్ కడితే వచ్చినాయి, ఏ కాంట్రాక్టర్ దగ్గర నుంచి తీసుకున్నారు, ఏ మంత్రి మరి శాంక్షన్ చేశారు, వాటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీకి రావాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఈ 3 ప్రాజెక్టులు కాదు, హోల్ కాళేశ్వరం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ నడవాలి. అప్పుడే కానీ టోటల్ గా దోషులు ఎవరనేది తెలంగాణ ప్రజలకు తెలియాలి, తెలంగాణ ప్రజలు శిక్ష వేయాలి. డెఫినెట్ గా ఆ 1,00,000 కోట్లు కూడా రికవర్ చేయాలి. అదంతా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల నడ్డి విరిచి మరి ఖర్చు డబ్బు కాబట్టి ఎట్టి పరిస్థితులు బయట పెట్టాలి దాన్నంతా కూడా. నమస్తే రామ్మూర్తి గారు. నమస్కారం అండి. ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకున్నారు? అసలు ఏం జరిగింది కాళేశ్వరం విషయంలో? 1,00,000 కోట్ల, 10,000 కోట్ల, అసలు సిబిఐ దాకా వెళ్ళింది అని అంటే మరి అక్కడ ఎటువంటి నష్టం జరిగింది అనుకోవాలి? మీరేమో చాలా లైట్ తీసుకుంటున్నారు. 1-2 పిల్లర్లు కూలిపోయాయి, దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి మీరు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎందుకు 1-2 పిల్లర్లు కూలిపోతే అంత లైట్ ఎందుకు తీసుకుంటున్నారు? అది మీకు అంత సీరియస్ అనిపించట్లేదా? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న మిత్రుడు వెంకటరెడ్డి గారికి, అలాగే ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి ధన్యవాదాలు. నిజంగా ఎంత దుర్మార్గమైన చర్చ పెడుతున్నారంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిపి. ఒకటి ముందుగా ఫస్ట్ వెంకటరెడ్డి గారు ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఎంత తెలియాలి. 1,00,000 కోట్లు సొంత రేవంత్ రెడ్డి మామనే అయింది 85,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? దానికి మాట్లాడేటోరికైనా బుద్ధి ఉండాలా, సిగ్గుండాలా, ఇక మనకన్నా ఉండాలా అనేది ఒక అది. కనీసం దాన్ని పక్కకు పెట్టండి. ఇక ఎంత కోట్లు, ఎన్ని అవినీతి జరిగిందా లేదా అది. కానీ ఒక అనుమానం మాత్రం, బొమ్మెర రామ్మూర్తిగా తెలంగాణ ఉద్యమకారుడిగా 2 సార్లు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా ఒక డైరెక్ట్ గా నేను ఒక అనుమానాన్ని ఈరోజు మీ ప్రైమ్ 9 న్యూస్ ద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ముందు పెట్టాలని అనుకుంటున్నాను. చెప్పండి. అసలు పీసీ ఘోష్ కమిషన్ అది పైసల ఘోష్ కమిషన్ అనేది ఒక అనుమానం. పీసీ ఘోష్ మంచి చర్యలు తీసుకొని ఉంటే, నిజంగా అన్నిటి మీద ఎంక్వైరీ జరిగి ఉంటే ఇలాంటి రిపోర్టు అన్నిటి మీద ఎందుకు పరిశీలన చెయ్యడు? ఎందుకు అనుమానం ఇస్తున్నాడంటే యథా రాజ తదా ప్రజ అంటారు. రేవంత్ రెడ్డి అనేటోడు
ఒక నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ. ఈ రాష్ట్రానికి ఏదో అనుకోకుండా ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఆలోచన మొత్తం ఎదుటి వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలా, ఎలా వాళ్ళని చిన్నగా చేసి చూపెట్టాలా, వాళ్ళ పార్టీలను ఎలా నాశనం చేయాలనే ఒక దుర్బుద్ధితో వచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. స్వయాన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అన్న మాట, రేవంత్ రెడ్డి అనేటోడు మామూలు కాదురా నాయనా, 60 కోట్ల రూపాయలు పిసిసికి ప్రెసిడెంట్ కు డబ్బులు ఇచ్చి దానికోసం ఇచ్చి ఆ పిసిసి పదవి తెచ్చుకున్నాడు, నోట్ల కట్టలు ఇచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి వచ్చినోడు కాబట్టి ఆయన బుద్ధి అలాంటిది కాబట్టి పిసి ఘోష్ కూడా అలాంటి వాటికి ఏమన్నా లోబర్చి ఆయన కేంద్రీకృతం, ఆయన మొత్తం ఆలోచన మొత్తం పిసిసికి ఎలా మంచి ఈ అనుకూలమైన రిపోర్ట్ ఇవ్వాలో అనే ఆలోచన తప్ప నిజంగా ఇక్కడ అవినీతి జరిగిందా, లోపభూయిష్టంగా జరిగిందా, నిర్మాణ లోపం జరిగిందా? నిర్మాణ లోపం ఉంటే మరి ఎవరిని ప్రశ్నించాలి? కాంట్రాక్టర్ల దగ్గరికి ఎందుకు పోలేదు? కాంట్రాక్టర్లు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ఆ గొప్ప ప్రాజెక్టు అసలు పిసి ఘోష్ కు తెలంగాణ బాధ తెలుసా? నీళ్ల కోసం ఎన్ని పడ్డ కష్టాలు తెలుసా? మా బాధ, మా 60 ఏళ్ల పోరాటం విలువ తెలుసా? పిసి ఘోష్ కు తెలిసి ఉంటే ఇప్పుడు పండుతున్న పంటలు ఎలా వచ్చాయి? ఎందుకు 3 కోట్ల ధాన్యం టన్నుల ధాన్యం ఇప్పుడు అవుతుంది, ఎలా సాధ్యమైంది అనేది ఆలోచించేవాడు. కాబట్టి తెలంగాణ ప్రజల గోసగాని తెలియని పిసి ఘోష్ పైసలు మాత్రమే నేర్చుకున్నాడా, తీసుకున్నాడా అనేది ఒక అనుమానం ఆయన మీద కలుగుతుంది. కాబట్టి ఎందుకు అంటే కరెక్ట్ చర్యలు తీసుకోలేదు కాబట్టి వాటి మీద ఎవరికి ఉన్న అనుమానాలు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అనుమానాల మీద కనీసం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల మీద కూడా చర్చించలేదు. కాబట్టి ఈయన పైసల ఘోష్ అనే ఒక అనుమానం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, న్యాయవాద శాస్త్రం చదివిన వ్యక్తిగా నాకున్న అనుమానం. కాబట్టి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా లేదా బీజేపీ పెద్దదా? ఇక సిబిఐ ఇప్పుడు ఎవరిని తప్పుపడుతున్నారు మీరు రామ్మూర్తి గారు? నేను ఇంకొకటి తర్వాత ఏం జరిగింది, నిన్నటి దాకా అసెంబ్లీలో చర్చ పెడతాం, మాట్లాడతాం, ఎంత అన్నిటి మీద మేము నిగ్గు తెలుస్తామని కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడారు. నిన్న ఏం జరిగిందండి? ఒక్క హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినట్టు మంత్రులు అనేటోళ్ళు ఒక కుక్కల్లాగా ఎగబడి ఆయన మాట్లాడకుండా, విషయాలు ప్రజలకు తెలియకుండా అడ్డుకున్న సంగతి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డకు అందరికీ అర్థమైపోయింది. అంటే విషయం తెలియకూడదు, క్లియర్ గా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఇది తెలిస్తే మాకు అన్యాయం జరుగుతుంది, మేము దొంగలుగా దోషులుగా తేలిపోతాం, చేస్తుంది మొత్తం వృధా అయిపోతుందని ఒక సంకుచిత స్వభావం. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని చిన్నగా చేసి చూపెట్టాలని ఒక దుర్బుద్ధి కనబడ్డది తప్ప ఇక్కడ నిజంగా అవినీతి జరిగితే ఎన్ని కోట్లు జరిగింది, ఎక్కడ జరిగింది, అలాంటి అడగండి. అడిగితే సమాధానం చెప్పడానికి క్లియర్ గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు, మీ దగ్గరకు వచ్చారు, మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పారు. వాటిని కూడా మీరు రాయకుండా, సుష్మా స్వరాజ్ రాసిన లెటర్లు కూడా మీరు సరిగ్గా చదవకుండా, నీళ్లు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ లేవు అనే మాటని 5 సార్లు 5 రకాల లెటర్లు వచ్చినా కూడా వాటిని కూడా పట్టించుకోకుండా మీ ఇష్టం కొద్దీ మీరు పిసిసికి అనుకూలమైన రిపోర్టు రాసిస్తే పిసి ఘోష్ ని ఏమనాలి మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత సిబిఐకి అప్పచెప్పండి అని బీజేపీ అడగడం, చివరికి బడేబాయ్ చోటాబాయ్ ఇద్దరు ఒక్కటే అన్నట్టు ఈ చోటాబాయ్ బడేబాయికి అందియడం, ఈ ఇద్దరు దొందే. ఒక పక్క కానీ వాళ్ళేమంటారు, బీజేపీ ఏమంటుంది, మీ ఇద్దరే చీకటి ఒప్పందాలు చేసుకున్నారని బీజేపీ, మీరేమో వాళ్ళిద్దరు ఒకటని మీరు, అసలు ఎవరొకటి. ఒక్క నిమిషం. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఏమనుకుంటూ వస్తుండండి, బీజేపీ జేబు సంస్థలు సిబిఐ అని అన్ని రాష్ట్రాలు తిరుగుకుండా రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని అపయాసం చేస్తుంది బీజేపీ, వీళ్ళ జేబు సంస్థల్లాగా ఈ ఈడీని సిబిఐని వాడుకుంటున్నారని మొత్తుకుంటుంటే, మరి ఆ పార్టీ ముఖ్యమంత్రి సిబిఐకి చెప్పడంలో ఆంతర్యం ఏమిటో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దానికి బీజేపీ కూడా మరి మీరు అడిగినందుకు ఇచ్చిండ్రా? మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఇద్దరు
దొందేనా, ఒక్కటేనా, సీకటి దోస్తులా? ఇది చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉన్నది. వాస్తవానికి జరిగిన విషయాలు ఏం జరిగిందండి? 2 పిల్లర్లు కుంగిపోతే 3 నుంచి 400 కోట్లు అవుతుందని ఎన్నో సార్లు మా కేసీఆర్ గారు చెప్పారు. రిపేర్ చేస్తే అయిపోతుంది. ప్రపంచంలో అన్ని కూలిపోతున్నాయి, మళ్ళీ కడుతున్నారు. ఇప్పటి కాపర్ డ్యామ్ 10 సార్లు పోలవరం కూలిపోయింది. అక్కడికి ఎన్డీఆర్ఎస్ గాని ఎవరు గాని పోరు, ఆ బృందాలు పోవు. కేంద్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోరు. వాళ్ళు కడుతున్న ప్రాజెక్టు. కానీ చిన్నగా 2 పిల్లర్లు కుంగిపోతే మాత్రం వెంటనే వస్తాయి, రిపోర్ట్ ఇస్తుంది. అది తప్పుడు రిపోర్ట్ అని తేలిపోయేదాకా ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ, తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం చాలా దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ప్రజల వద్దనే మా యొక్క నిజాయితీ ఏందో, మా యొక్క నీతి ఏందో ప్రజల ముందే తెలుసుకుంటామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు చెప్పండి. రైట్, మొదటి నుంచి కూడా మీరు సిబిఐకి అప్పచెప్తేనే అసలు ఈ కేసులో పురోగతి కనిపిస్తుందని మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాంట్లో పారదర్శకత కనిపిస్తుందా లేదా? ఎవరు చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అంటే ప్రతిసారి కూడా కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఒకటి, లేకపోతే వీళ్ళు ఒకటని మీరిద్దరు ఒకరినొకరు అనుకుంటూనే ఉన్నారు. నిజంగా చీకటి ఒప్పందం ఎవరికి జరిగింది అనుకోవాలి? ఇందులో చీకటి ఒప్పందాల గురించి మాట్లాడుకుంటారా, లేకపోతే కాళేశ్వరంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడతారా? కాళేశ్వరం గురించి జరిగిన అన్యాయం గురించే కదా మేము మాట్లాడేది. మేము ఎందుకు అంటున్నామంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 20 నెలలు అయింది. 20 నెలల కాలంలో దానికంటే ముందు పలుమార్ల మీటింగ్లలో ఎన్నో మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు. దీని మీద బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, గొర్రెల స్కామ్ జరిగింది, విద్యుత్ మీద అవినీతి జరిగింది, తర్వాత బర్రెల స్కామ్ జరిగింది, చేపల మీద జరిగింది, అన్నిట్ల మీద జరిగిందని ఎన్నోసార్లు ఎన్నో మీటింగ్లు చెప్పారు. ఆ మీటింగ్లలో అక్కడ చెప్పబట్టే తెలంగాణ ప్రజలు నిజంగానే డెఫినెట్ గా జరిగి ఉంటది కాబట్టే తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటే ఇమ్మీడియట్ గా 6 నెలల్లో రిపోర్ట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉండే, దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కానీ 6 నెలలు కాదు కదా, 20 నెలలు పట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఓన్లీ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే 20 నెలలు పడితే మిగతా వాటి ఫోన్ ట్యాపింగ్ ఈ రోజు రేపు జైల్లో పెడతామని చెప్పారు. రేపే పెడుతున్నాం, ఎల్లుండే పెడుతున్నాం, మరి బాంబులు మోగుతాయి, దసరా వస్తుంది, ఈ రోజే పెడుతున్నాం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ జరిగిందా ఇప్పటి వరకు? ఫోన్ ట్యాపింగ్ మీద దోషులు ఉన్నారు, వీళ్ళే ఫోన్ ట్యాప్ చేసారు, టోటల్ గా మరి సిస్టాన్ని మొత్తం కూడా నాశనం చేసిరని చెప్పిన వాళ్ళే ఇప్పటివరకు మరి ఎందుకు పెట్టలేదండి? మరి తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంటుందా? మాకంటే వదిలేయండి, తెలంగాణ ప్రజలకు చెప్పిన వాళ్ళే మరి పెట్టకపోతే తెలంగాణ ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? కుదవ పట్టిస్తున్నట్టే కదా, దాని మీద మరి దాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టే కదా. ఫోన్ ట్యాపింగ్ కానీ విద్యుత్ మీద కూడా రిపోర్ట్ వచ్చింది, ఇప్పటివరకు యాక్షన్ తీసుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు తీసుకోలేదని అంటున్నాను. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, తర్వాత మిగతా ఇవన్నీ చూస్తుంటే ఈవెన్ ఫార్ములా రేస్ క్యాప్ దాంట్లో కూడా రేపు ఎల్లుండో జైలుకి వెళ్తారని అన్నారు, పెడుతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు పెట్టిర్రా? అంటే వీళ్ళ మధ్య చీకటి ఒప్పందాలు జరిగి ఉండవా నేను అడుగుతున్నాను. డెఫినెట్ గా జరిగి ఉంటాయేమో, అందుకే కదా ఇంత లేట్ చేస్తా ఉన్నారు. మొత్తం టోటల్ గా రిపోర్ట్స్ కానీ లేకపోతే దాని మీద ప్రాజెక్ట్ లో ఎవరైతే దోషులు ఉన్నారో అవంతా కూడా టోటల్ గా లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు తయారు చేసుకున్నాక మనం సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా మిగతా ఎంక్వైరీ చేసినా కూడా లేట్ అయినట్టే కదా. డెఫినెట్ గా 6 నెలల ముందే ఎప్పుడో చెప్పాల్సి ఉండే. కానీ దగ్గర 20 నెలల ప్రెషియస్ టైం ని కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ చేసిన నేను అంటున్నాను. భారతీయ జనతా పార్టీ కూడా అంటుంది, తెలంగాణ ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్న 1,00,000 కోట్ల రూపాయలు, రామ్మూర్తి గారు అంటున్నారు 85,000 కోట్లు కాదు, మీకు తెలుసుకోవాల్సింది అసెంబ్లీలో పెట్టారు 94,000 కోట్ల రూపాయలు కాకు రిపోర్ట్ కూడా ఇచ్చింది. అదే చెప్పాను నేను ఇంతకుముందు కూడా, అది 94,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పూర్తయితే 1,47,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదని చెప్పి కూడా కాకు చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అదే నేను కోట్ చేస్తా ఉన్నా మళ్ళా. సో దాని మీద అంటే ఇంతవరకు, ఎందుకంటే ఒక ఇంజనీర్లే 1,000 కోట్ల రూపాయలు దొరికితే దాని వెనుక ఉన్న కాంట్రాక్టర్లు కానీ దాని వెనుక ఉన్న
మిగతా మరి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు మంత్రులు ఉన్నారా, లేకపోతే ఇంకొకరు ఉన్నారా, వాళ్ళందరూ బయట పెట్టాలి కదా. ఎన్ని వేల కోట్లు తిన్నారో అదంతా తెలంగాణ ప్రజల సొమ్మంతా కూడా బయట పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కానీ 20 నెలల కాలం పట్టింది కాబట్టి మేము ముందు నుంచి సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఎట్టి పరిస్థితుల్లో నిజాలు నిగ్గు తేల్చాలి, తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని చెప్పి మా డిమాండ్ ఉండే. అందుకని ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గుండెకాయ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిన వాళ్ళే మరి ఈ రోజు నేను హరీష్ రావు గారు ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సెకండ్ ఆప్షన్ లాగానే వాడుకుంటారు తప్పితే ఫస్ట్ ఆప్షన్ నేను చెప్తాను, శ్రీరామ్ సాగర్ లో నీళ్లుంటే, ఎల్లంప్రాలి ప్రాజెక్ట్ లో నీళ్లుంటే, ఆ 2 ప్రాజెక్టులకి ఏది ఆ వరదల కారణంగా వరదలు వస్తే అవి నిండిపోతే తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేదు, అది సెకండ్ ఆప్షన్ లాగానే వాడుకోవచ్చు అని చెప్పి హరీష్ రావు గారు చెప్పారు. అంటే వీటిలో 2 ప్రాజెక్టులో నీళ్లు లేకపోతేనే దాన్ని వాడుకోవచ్చు, దాన్ని ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పిన వాళ్ళు మరి అన్ని లక్షల కోట్లు ఖర్చు ఎందుకు పెట్టాలి? అదే ప్రాజెక్టు కట్టే బదులు ఇంకా 3-4 ప్రాజెక్టులు కట్టొచ్చు కదా. 2 కృష్ణా నది మీద, 2 గోదావరి నది మీద ఎందుకు కట్టలేదు? తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు అంతా కూడా తెలియాలి కదా తెలంగాణ ప్రజలకి. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు కాబట్టి డెఫినెట్ గా సిబిఐ వేయాలని మేము అన్నాం. రామూర్తి గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుల ముందున్న ఆప్షన్ ఏంటి? విచారణకు సహకరిస్తారా? ఇన్ని రోజులు ఎటు తేలలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు మాపో దానికి సంబంధించి ఒక లేఖ కూడా రాయిపోతుంది. మరేంటి, విచారణకు మీరేమన్నా సహకరిస్తున్నారా? ఇలాగే రాజకీయ ప్రేలాపనలు చేసుకునే అవకాశమే ఉందా ముందు కూడా? మేము చాలా క్లియర్ గా గారు సరే ఆయన పైసల కోసం చేసిండా లేకపోతే అక్రమంగా చేసిండా, ఎంత చేసినా పిలిస్తే పోయినాం. ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్ కు సమాధానం చెప్పినాం. రేపు సిబిఐ కాదు, ఇంకెవరు ఈడీలు కాదు, ఇంకెవరు వచ్చినా గానీ మేము సమాధానం చెప్తాం. మా దగ్గర నిన్న హరీష్ రావు గారు చాలా క్లియర్ గా అన్నారు, 650 పేజీలలో ఉన్న ప్రతి అక్షరం గురించి కూడా చెప్తాను అని. అంటే టైం ఇవ్వలేదు. టైం ఇవ్వకుండా ఎట్లా ఎగబడ్డారో మీరందరికీ తెలుసు. కాబట్టి సిబిఐకి వచ్చినా ఇంకెవరు వచ్చినా వాస్తవాలు జరిగినది చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని 100 సార్లు చెప్తున్నాం కదా. ఇది అక్రమ ప్రాజెక్టు కాదు, సక్రమైన ప్రాజెక్టు, తెలంగాణ ప్రజల జీవిత ప్రమాణాలు పెంచే ప్రాజెక్టు అని 100 సార్లు చెప్పినాం. ఇంత ముందు బట్టి విక్రమార్కు పొంకనాల పోసెట్ అని అంటాం ఆయన ఇంత ముందు కూడా మాట్లాడాడు. ఒక్క ఎకరాకు కూడా కాళేశ్వరం వల్ల నీళ్లు రాలేదంటాడు ఆయన. హరీష్ రావు గారు కూడా డిమాండ్ చేసిండు, అరే నాయన ఒకవేళ ఈ కాళేశ్వరం వల్ల 17 లక్షల ఎకరాలకు నీళ్లు రాకుండా ఉన్నాయని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. నువ్వు నీ డిప్యూటీ సీఎం కు అలాగే మధుర ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తావని సవాల్ ఇచ్చిరిండు. నీకు దమ్ముంటే ఆ సవాళ్లు స్వీకరించాలని బట్టి విక్రమార్క గారు నేను మీ ద్వారా కోరుతున్నాను. అలాగే బీజేపీ నాయకులు కూడా అరే 1,00,000 కోట్ల కుంభకోణం అని వాళ్ళు తానే అంటే వీళ్ళు తందానండు. ఇది ఈ 2 దొందని అర్థమవుతుంది కదా. వాళ్ళు సిబిఐకి ఏమన్నారు, వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చిండ్రు. మరి దీనికి రాహుల్ గాంధీ గారు చెప్పాలా? వీళ్ళు ఇంకా అర్థం కావడం లేదు. అసలు ప్రజల పంట పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉన్నది. అసలు వచ్చినా లేదా? నిజంగా 30 లక్షల టన్నుల నుండి 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఎలా వచ్చిందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు కూడా 20 నెలలు దాటింది కాంగ్రెస్ పార్టీ. మరి 20 నెలలుగా ఒక ప్రాజెక్టు కట్టిందా, ఒక తట్టెడు మట్టి తీసిందా, ఒక కాలువ తవ్విందా, ఒక చెరువు కట్టిందా, ఒక చెక్ డ్యామ్ కట్టిందా? ఎలా 3.5 లక్షల కోట్ల టన్నుల ధాన్యం పండుతుంది? దీనికి మరి నోరు మూసుకొని ఉంటున్న బీజేపీ నాయకులను ఏమనాలి? ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా, ఎక్కడ ప్రజలు మమ్మల్ని గల్లబట్టుకొని అడుగుతారో అని ఈ యొక్క మైండ్ డైవర్షన్ చేసి కాళేశ్వరం కూలిపోయింది కుప్పగూలింది అని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ప్రజలని మళ్ళీ తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇక్కడ ఏమి కనపడడం లేదు. వీళ్ళు ఎన్ని కమిషన్లనే వేసుకోండి, ఎన్నో వేసారు. ఫోన్ ట్యాప్ అయిపోయింది, గొర్రెల స్కామ్ అయిపోయింది, తర్వాత విద్యుత్ మీద అయిపోయింది, మన సిబిఐ అంటున్నారు. కాళేశ్వరం ఏదైనా పీసీ గోజీ అయిపోయింది. ఆయన చెత్తబుట్టలో వేసారు మా వాళ్ళు. రాత్రి అమరవీరుల స్తూపం సాక్షిగా ఇది చెత్తబుట్టలకు కూడా పనికిరాదు అని చెత్తబుట్టలో పడేసిండ్రు. అంటే కేవలం రాజకీయ కుట్రలే అంటారా రామూర్తి గారు?
100కు 100%. ఈ విషయాలన్నిట్లో కూడా ఎక్కడ తప్పు చేయలేదు. మేడం నేను అడిగేది ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండెకాయ లాంటిది. బిఆర్ఎస్ పార్టీని ఉంటే మా రెండు పార్టీలు మనుగడ సాగదని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒక్కటై ఒక మోసపూరితమైన కుట్రపూరితమైన ఒక పన్నాగం పని ఇద్దరు ఒక్కటై ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాను ప్రజల ముందు పెడతాం, ప్రజల ముందే మా నిజాయితీ ఏందో నిరూపించుకుంటాం. రెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీని ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాం, తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి. ఈ ఇంత ముందు ఎవరైతే దొరికిర్రో ఎస్సీ రావు ఒక అతను, తర్వాత ఇంకొక ఇద్దరు దొరికిరు, ముగ్గురు టోటల్ గా, వాళ్ళ ఇంట్లో వేల కోట్ల రూపాయలు ఎక్కడ దొరికినాయి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ సపోర్ట్ తీసుకుని వచ్చారు, వాళ్ళ సమాధానం చెప్పమని చెప్పండి. వాళ్ళ సమాధానం చెప్పమని చెప్పండి. ఆ ఎవరైతే ఎస్సీ ఉన్నాడో రిటైర్ అయిన తీసుకొచ్చి 15 సంవత్సరాలు అదే కులాన్ని చెందిన తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారు బిఆర్ఎస్ పార్టీ. కళ్ళు మూసుకొని కూర్చున్నారా? ఎందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చారు? ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎందుకు దోపిడీ చేయడానికి ఇచ్చారు? వాళ్ళ వెనకాల వాళ్ళే దోచుకుంటే వాళ్ళే దోచుకుంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు దాని వెనుక ఎంతమంది దోచుకున్నారో అని తెలంగాణ ప్రజలు తెలియాలి. తెలంగాణ ప్రజలకు తెలిస్తేనే రేపొద్దున చెప్పలేరు దానికి సమాధానం, డెఫినెట్ గా చెప్పలేరు దానికి సమాధానం. ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు, దోపిడీ చేసిర్రు, దోపిడీ చేపించారు. వెనకాల ఉన్న ఎవరో మొత్తానికైతే లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ చేస్తేనే ఈ డబ్బంతా బయటకు పోయిందా, ఈడీ బయటకు ఏమైనా పోయిందా, విదేశాల్లో దాచుకున్నారా లేదనేది కూడా ఒక నిమిషం ఉండండి. విదేశాల్లో దాచుకున్నారా లేదా కూడా అది కూడా బయటపడాలి. డెఫినెట్ గా అటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు తెలవాలి. రెండో పాయింట్ చెప్తున్నా, ఈ రెండు ప్లేస్లే కాదు, మరి కాళేశ్వర ప్రాజెక్ట్ కి ఒక గుండెకాయ అంటే దాంట్లో ఒక 2 నరాలు తెగిపోతే ఆ గుండెకాయ పగిలిపోతుందా లేదా, గుండెకాయ ఆగిపోతుందా లేదా, గుండెకాయ ఆగిపోతుందా లేదా, దానికి కూడా సమాధానం చెప్పాలి. అది ఇచ్చిన కాంట్రాక్టర్లకి నిర్మాణ లోపాలు కానీ, తర్వాత నిర్మాణ లోపాల పట్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా లేకుండా కంప్లీషన్ సర్టిఫికేట్ రాసిచ్చేసి 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది కరెక్టా కాదా? ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోయారు? ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కూలిపోయినాయి? వాటి మీద మీరు సమాధానం చెప్పలేరు, చెప్పలేరు. మీరు డెఫినెట్ గా దాని మీద మీకు కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చిన రెడ్డి గారు ఒక నిమిషం మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. అంటే మీరు ఎందుకు దానిలో నాణ్యత లోపం ఎక్కడైనా ఉందా, ఎందుకు సరిగ్గా కట్టలేదని క్వశ్చన్ రేస్ చేశారు. రామ్మూర్తి గారు, మరి ఎందుకు మీరు కాళేశ్వరం ఒక గుండెకాయ, అసలు ఆయన కళల ప్రాజెక్టు, ఆయన మానస పుత్రిక అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడేప్పుడు కాళేశ్వరాన్ని కట్టారు కదా, మరి ఆ కట్టే విషయంలో కుంగిపోయేలా ఎందుకు చేశారు? నాణ్యత లోపం ఎక్కడ కనిపించింది? భారతదేశంలో గాని ప్రపంచంలో గాని ఎన్నో ప్రాజెక్టులు కడుతున్న టైంలో కూలినాయి, కట్టినాక కూడా కూలిపోయినాయి. సరే కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే ఉండొచ్చు. ఎవరు చెప్తున్నారు, విందాం అసలు ఏం చెప్తారు విందాం. నేను రెడ్డి గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. నువ్వు ఇల్లు కట్టినవయా, నీ ఇల్లు కురుస్తుంది, నువ్వు ఇల్లు కట్టించిన యజమాని నువ్వు, నీ ఇల్లు కూరుస్తుంది, కట్టిన మేస్త్రి దగ్గరికి పోతావా లేదా నీకు నువ్వే ఎంక్వైరీ వేసుకుంటావా? నువ్వే ఆత్మవిమర్శ చేసుకొని నేనే తప్పు చేసినాను అంటావా? కాబట్టి నువ్వు కట్టిన దగ్గరికి నువ్వు నిజంగా రూల్ ప్రకారం కట్టినవా, చెప్తే కట్టినవా? రామ్మూర్తి గారు ఒక నిమిషం. రెడ్డి గారు, ఇప్పుడు రైతుల కోసం అని చేశారని చెప్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్య ప్రజల పైన ఇంత భారం పడుతుంది కదా, తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది కదా. రామ్మూర్తి గారు, మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? మీరు అప్పుడు కూడా చెప్పారు రైతులకు ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. మైండ్ అర్థం కావట్లే, మైండ్ దొబ్బింది కాంగ్రెస్ బీజేపీలకు. అరే అది కూలిపోయింది, కుంగిపోయింది, ఆ కుంగిపోయింది కూడా మేమే కడతామని ఆ కాంట్రాక్టర్ ముందుకొచ్చి మేము చేస్తామంటే చేయనిచ్చాలేంది దుర్మార్గులు వీళ్ళు అంటే అర్థమైంది. అటు
కాళేశ్వరం కట్టకూడదు, అది అట్టనే ఉంచాలి, ఆంధ్రాకు వీళ్ళ పొత్తుల సుట్ట ఉన్నాడు కాబట్టి నీళ్లు అటు పంపించాలి. వీళ్ళిద్దరు పొత్తుల సూత్రం ఎవరు? రేవంత్ రెడ్డికి మోడీకి పొత్తుల సూత్రం చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు నీళ్లు పంపించడం కోసం కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు. ఇది నిర్దిష్టమైన ఆరోపణ. ఇది అందరూ చేస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయము. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. మా నీళ్లు మాకు రాకుండా మా నీళ్లను ఆంధ్రకు పోవడానికి వీళ్ళిద్దరూ కలిసి కట్టిగా ఆడుతున్న ఒక డ్రామా. కాబట్టే అది నేను చేస్తా. ఇప్పుడు 300-400 రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పెడతా అంటున్నాడు కట్టినోడు. మరి మీరు ఎందుకు కట్టియకూడదు? దానికి నాకు సమాధానం చెప్పండి. మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది ఎందుకు ఆపారు? దీనికి కారణం ఎవరు? అంటే మీ యొక్క దుర్బుద్ధి ఏంటి? మీ యొక్క సంకుచిత స్వభావం ఏంటి? అంటే తెలంగాణ ప్రజల పంటలు పండొద్దు, నీళ్లు రావద్దు. ఎలానైతే 60 సంవత్సరాలు బాధపడ్డారో, ఏడుచిండ్రో, ఆగమైపోయినరో, ఇంకా ఆగం కావాలనే ఒక మీ దుర్మార్గమైన కుట్ర బయటపడ్డది. ఈ కుట్రను తెలంగాణ ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. రైట్ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు సమాధానం చెప్పాలి. నేను ఏమంటున్నానంటే ఈ కాళేశ్వర్ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్ గా ATM లో వాడుకోవడానికి ఒకటే ప్రాజెక్ట్ చాలు. 1,00,000 కోట్ల మీద ఎన్ని వేల కోట్లైనా మనం వెనకేసుకోవాలని చెప్పిన దుర్మార్గులు మరి దీని వెనకాల ఉన్న ఎవడ ఉన్నాడో వాటి లోపల డెఫినెట్ గా బయట లోపల వేయాలి. దోషులుగా తెలంగాణ ప్రజలకు డెఫినెట్ గా చూపించాలి. ఎందుకంటే ఎంత కూడా వేల కోట్ల రూపాయలు దీనికి వడ్డీలు కడతా ఉన్నారు. ఇప్పటికే దగ్గర 34,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడతా ఉన్నారు. అదంతా కూడా ప్రజల సొమ్ము. అదే డబ్బుతోటి రకరకాల ప్రాజెక్టులు కట్టొచ్చు. కానీ దీని వెనకాల ఎవరున్నారో, ఎవరి మానసిక రోగులు ఉన్నారో, ఎవరు మైండ్ దొప్పిందో వాళ్ళనే మరి లోపల వేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా CBI తీసుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, ప్రభుత్వం తీసుకుంటుందా? ఎట్టి పరిస్థితుల్లో దానికి సమాధానం అంతా కూడా తెలంగాణ ప్రజలకు తెలవాలి. లోకల్ పార్టీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళ 2 పార్టీలు కూడా దోపిడీ చేసిన పార్టీలే. ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ కానీ సంక్షేమం కానీ ముందుకు తీసుకుపోలే పరిస్థితి కనపడతా ఉంది. ఓన్లీ భారతీయ జనతా పార్టీకి సాధ్యం అవుతుంది. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీరు కూడా తీర్మానించారు, సర్కార్ కూడా తీర్మానించింది. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు బొమ్మరి రామూర్తి గారికి, పివి రెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. మొత్తానికి CBIకి అయితే అప్పగించేందుకు తీర్మానించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాళేశ్వరం ఫైల్స్ ఇప్పటికైనా కదులుతాయా లేదా చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.